Shogun. It's a Japanese historical drama web series. నా వరకు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రామా షోస్ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్. వెయిట్ ఎ మినిట్, ఆగండి. నేను ఈ వెబ్ సిరీస్ సూపర్ గా ఉంది అనగానే మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోమాకండి. ముందు వీడియో మొత్తం చూడండి. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అయితే నేను ఈ వెబ్ సిరీస్ ని సింగిల్ సిట్టింగ్ లో అయితే లేపేయలేదు. నాకు ఈ వెబ్ సిరీస్ ఉండే 10 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేయడానికి 9 days పట్టాయి. డైలీ ఒక ఎపిసోడ్ మాత్రమే చూసేవాడిని. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం ఒకే రోజు లేపేశా. ఎందుకు అంటే రోజుకి ఒక ఎపిసోడ్ ని మించి చూడటం నా వల్ల అయితే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ జాపనీస్ హిస్టరీ గురించి ఏమీ తెలియదు. సెకండ్ వన్, ఇది ఒక హిస్టారికల్ డ్రామా అవ్వడం వల్ల నరేషన్ బాగా స్లోగా ఉంటుంది. ఇది ఇంకా సీజన్ 1 కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ కి, ఆ వరల్డ్ బిల్డింగ్ కి అండ్ ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. థర్డ్ వన్, ఆ పేర్లు ఒకటి ఎన్నిసార్లు విన్నా కన్ఫ్యూజ్ అయిపోతూనే ఉన్నా నేను. క్యారెక్టర్స్ గుర్తుండేవి కానీ పేర్లు మాత్రం గుర్తుండేవి కాదు. సో ఈ రీజన్స్ వల్ల నేను ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేశాక ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రామాస్ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు హిస్టారికల్ డ్రామాస్ చూడడం ఇష్టం ఉండి, వార్ సీక్వెన్సెస్ కంటే మైండ్ గేమ్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసే షోస్ మీకు నచ్చితేనే యూ షుడ్ ట్రై దిస్ వన్. ఇది ఇంకా ఫస్ట్ సీజనే, ఇంకా చాలా కథ ఉంది. ఇప్పుడిప్పుడే ఈ షోలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాబోయే సీజన్స్ ఇంకా మంచిగా ఉంటాయని నా ఫీలింగ్. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసే ఉంటారు కదా, ఇది అలాంటి స్టోరీనే. మొత్తం మైండ్ గేమ్ అండ్ పాలిటిక్స్ పైన రన్ అవుతుంది స్టోరీ. సో ద స్టోరీ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ వాజ్ వెరీ వాస్ట్ అండ్ వెరీ గుడ్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ చాలా పెద్దది అండ్ చాలా లేయర్స్ ఉంటాయి ఈ స్టోరీలో. నరేషన్ వాజ్ వెరీ గుడ్. మనకి ఆ నరేషన్ స్లో అనిపించవచ్చు, బట్ ఇట్స్ వెరీ గుడ్. ఇనీషియల్ ప్రెమైస్ ని మంచిగా సెట్ చేసుకుని మెల్లగా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ వెబ్ సిరీస్ లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఈ వెబ్ సిరీస్ స్టోరీతో పాటు ఆ క్యారెక్టర్స్ ని మంచిగా ఎలాబరేట్ చేస్తారు. ఎపిసోడ్స్ అయ్యే కొద్దీ మనం మెల్లగా ఈ వెబ్ సిరీస్ తో బాగా ఎంగేజ్ అయిపోతాం. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అబ్బా ఏట్రా ఇది ఎలా ఉంది అనిపించే స్టేజ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అబ్బా ఏముందరా అనిపించే స్టేజ్ వరకు వచ్చేస్తాం. దట్స్ హౌ ద నరేషన్ వాజ్. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే సూపర్ గా ఉంటాయి. మనం ఎక్స్పెక్టే చేయని సరైన ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. 8th ఎపిసోడ్ ఎండింగ్ నుంచి పొలిటికల్ మైండ్ గేమ్ ఉంటుంది గురు. వర్త్ అంతే. 10th ఎపిసోడ్ ఎండింగ్ లో టోరోనగా క్యారెక్టర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయని షేడ్ ని చూస్తాం. అబ్బా సూపర్ ఎండింగ్ అసలు అది. ఇప్పుడు చూస్తావుగా టోరోనోగా ఆడించే ఆట. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ వెరీ గుడ్. ఈ వెబ్ సిరీస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేసి ప్రెజెంట్ చేశారు. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొన్ని క్యారెక్టర్స్ లో డిఫరెంట్ షేడ్స్ ని మంచిగా పోర్ట్రే చేశారు. రైటింగ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ద స్కేల్ వాజ్ గ్రాండ్ అండ్ విజువల్స్ ఆర్ వెరీ గుడ్. విజువల్లీ దిస్ వెబ్ సిరీస్ ఇస్ గ్రేట్. విజువల్స్ అండ్ సెట్ వర్క్ గట చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వాజ్ ఎక్సలెంట్ అంతే. మ్యూజిక్ వాజ్ గుడ్. పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకా చెప్పక్కర్లే. ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అయితే ఇందులో యాక్షన్ సీన్స్ ఆర్ వార్ ఎపిసోడ్స్ గట్రా ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. చాలా తక్కువ చిన్న చిన్న యాక్షన్ సీన్స్ మాత్రమే ఉంటాయి. సో అది మరి సంగతి. నరేషన్ స్లోగా ఉండొచ్చు కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హిస్టారికల్ డ్రామా ఫర్ మీ. అయితే సీజన్ 1 హిట్ అయిందని డబ్బులకు ఆశపడి నెక్స్ట్ సీజన్ బిస్కెట్ చేయకపోతే చాలు. సో మీకు హిస్టారికల్ డ్రామాస్ చూసే ఓపిక ఉంటే హాట్స్టార్ లో ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఒకవేళ మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసి ఉంటే ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఒపీనియన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.